ఇది మా పెళ్లి రోజు బ్లాగ్ అండి. మా పెళ్లి రోజున అందరూ బ్లెస్ చేసి విష్ చేయండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, డైలీ ఫాలో చేయండి. మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ మన వీడియోస్ని అయితే ఫాలో చేయండి. ఇంకా ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి అలాగే సోమవారం కూడా మా పెళ్లి రోజు వచ్చింది. ఇంకా ఎట్లాగో మేము సోమవారం పూజ చేసుకుంటాం కాబట్టి ఈరోజు అయితే పూజ చేసుకుంటున్నామండి. మాకు ఇక్కడ యూకేలో మాకు దగ్గరలో టెంపుల్స్ ఏమి లేవు టెంపుల్కి వెళ్ళడానికి. అందుకే ఇక్కడ ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నాము. ఆ శివయ్య ఆశీర్వాదం మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం సంతోషంగా ఉండాలి. మర్చిపోకుండా మీరు కూడా హారతి తీసుకోండి. అందరం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సోమవారం అంటే మేము ఖచ్చితంగా పూజ చేసుకుంటాము. ఇంకా శివయ్య ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ చేసుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా దేవుడికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రసాదం అయితే స్వీట్ ఇంకా ఏం చేయలేదు, ఈవినింగ్ చేద్దామని చెప్పేసి ప్రసాదంకి అయితే ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాము. మండే మేము మార్నింగ్ టిఫిన్ చేయమండి, ఆఫ్టర్నూన్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఇంకా గారెలు అయితే చేశాను ఆ రోజు ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్కి గారెలు అయితే చేశాను. సూపర్గా వచ్చాయి. ఇంకొంచెం సేపు మా వారు నేను ఇద్దరం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేశాము. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడామన్నమాట. ఇంకా టీవీలో కొన్ని పెళ్ళికి సంబంధించిన సాంగ్స్ ఇట్లా వస్తే వీడియోస్ అయితే పెట్టుకొని చూస్తున్నాము. ఇంకా సాయంత్రం డిన్నర్కి అయితే మా ఫ్రెండ్స్ని పిలిచాను. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, వంట చేస్తున్నాను. నేను ఏమేమి వంటకాలు చేశానో తర్వాత అయితే చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు కుర్మా అయితే చేస్తున్నాను. మనం వంట చేసేటప్పుడు వంటగది మొత్తం మెస్సీగా ఉంటుంది కదండి. నాకైతే అలాగే ఉంటుంది. ఇంకా మీకు కూడా ఎలా ఉంటుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఇప్పటికైతే ఆలు కుర్మా అయితే చేస్తున్నాను. ఇంకా ఏమేమి వంటలు చేశానని చెప్పేసి తర్వాత అయితే చూపిస్తాను. ఇంకా మా పాప అయితే ఇక్కడ టీవీ చూస్తుంది. మమ్మీ ఇంకా ఎవరు ఎందుకు రాలేదు అని అడుగుతుంది, ఎవరిని ఇన్వైట్ చేయలేదా అని అడుగుతుంది. సరే వంట చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంది కదా అని చెప్పేసి టీవీ అయితే పెట్టుకోమన్నాను. ఇంకా చాలా హ్యాపీ అనమాట టీవీ చూస్తుంటే. ఇంకెవరైనా వస్తున్నారంటే ఇంకా ఫుల్ హ్యాపీ, టీవీ చూసుకోవచ్చు, మనకు అడ్డు లేకుండా టీవీ చూడొచ్చు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మన వంటకాలు అయితే రెడీ అయిపోయాయి. నేను ఏమేమి చేశాననేది చూపిస్తాను. ఫస్ట్ అయితే గులాబ్ జామున్ చేశాను. మా వారికి గులాబ్ జామ్ ఇష్టం అని చెప్పేసి గులాబ్ జామ్ అయితే చేశాను. ఇంకా తర్వాత వెజ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. వెజ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత వెజ్ బిర్యానీలో కాంబినేషన్ ఆలు కుర్మా అయితే చేశాను. కుర్మా కూడా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అన్నీ ఉప్పు కారం చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. తర్వాత అయితే ఇక్కడ గారెలు అయితే వేసుకున్నాము. గారెలు మేము ఏవి చేసుకున్నా కానీ గారెలు అయితే మస్ట్ అండ్ షుడ్గా చేసుకుంటాము. ఇంకా తర్వాత అయితే ఇట్లా పెరుగు చట్నీ అయితే చేశాను అనమాట, వెజ్ బిర్యానీ కాంబినేషను. తర్వాత ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాము. గులాబ్ జామ్లోకి ఐస్ క్రీమ్ మంచి కాంబినేషన్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాము. మీరు కూడా ట్రై చేసే ఉంటారు గులాబ్ జామ్లోకి మంచి కాంబినేషన్ ఐస్ క్రీము. ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అంతేనండి, మా పెళ్లి రోజు స్పెషల్ వంటకాలు ఇవే. ఇంకా మేమైతే మండే నాన్ వెజ్ తినాం కాబట్టి ఇట్లా వెజ్లోనే కొంచెం డిఫరెంట్గా అయితే చేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా మండే ఎవరు నాన్ వెజ్ అయితే తినరనమాట. అందుకని చెప్పేసి ఎవరు తినాం కదా అని చెప్పేసి వెజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత ఈ కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. అంతేనండి, మా పెళ్లి రోజు స్పెషల్ వంటకాలు ఇవే. ఇంకా మా ఫ్రెండ్స్ ఈవినింగ్ వచ్చేటప్పుడు కేక్ అయితే తీసుకొచ్చారు మాతో కట్ చేయించడానికి. మా మ్యారేజ్ డే అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. అందుకని చెప్పేసి 10 అని చెప్పేసి క్యాండిల్స్ అయితే పెట్టుకున్నాము. ఇంకా క్యాండిల్స్ అయితే ఊది కేక్ అయితే కట్ చేసుకున్నాము. ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు అందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట, మీరు ఎలా కలుసుకున్నారు అని చెప్పేసి సరదాగా అందరు మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు.
ఇంకా సరదాగా కేక్ అయితే కట్ చేసుకున్నాము. మా హస్బెండ్ కేక్ కట్ చేసేటప్పుడు అలాగే చూస్తున్నారు. కనీసం కేక్ కూడా కట్ చేయట్లేదు. మర్చిపోయారంట. ఇంకా కేక్ అయితే కట్ చేసుకున్నాము. అందరం కలిసి సరదాగా ఫొటోస్ అయితే తీసుకున్నాము అనమాట. ఆ బుజ్జి పాప మా స్పెషల్ గెస్ట్ అండి అందరికీ. మా అందరికీ స్పెషల్ గెస్ట్. ఇంకా పక్కన మురారి సాంగ్ టీవీలో అయితే మురారి సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ వింటుంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా పెళ్లి వీడియోలో కూడా ఆ సాంగ్ ఉందన్నమాట. ఎవరి మ్యారేజ్ వీడియో అయినా సరే ఆ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంక సరదాగా అందరం ఫొటోస్ తీసుకొని గ్రూప్ ఫొటోస్ కూడా దిగాము. ఇంక అందరం సరదాగా కబుర్లు అయితే చెప్పుకుంటూ భోజనం అయితే చేసాము. ఇంకా మేము భోజనం చేసేటప్పుడు మా పాప అయితే వీడియో తీసింది. అందుకని చెప్పేసి అంత క్లారిటీగా తీయలేదన్నమాట. ఇంకా భోజనం అయితే చేసేసుకున్నాము. మా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనేది ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా నిన్ననే ఇచ్చారు. మ్యారేజ్ డే రోజు గిఫ్ట్ అయితే ఇచ్చారు. నిన్న కొంచెం ఇంకా బిజీ అయ్యి ఓపెన్ చేయలేదు. అందుకే నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎవరి బర్త్డే అయినా సరే మ్యారేజ్ డే అయినా సరే ఖచ్చితంగా ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. కేక్ కట్ చేయిస్తాము. ఎవరితోనైనా సరే గిఫ్ట్స్ అయితే ఇచ్చుకుంటాము. మీలో కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటూ గిఫ్ట్స్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటాం కదండి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే నాకు గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ముందు రోజైతే మేము సరదాగా హ్యాపీగా అందరం డిన్నర్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ఎయిర్ ఫ్రైయర్ ఇచ్చారనమాట గిఫ్ట్ అనేది. యాక్చువల్గా నేనే అనుకున్నాను కొనుక్కోవాలి అని చెప్పేసి ఒక ఎయిర్ ఫ్రైయరు. ఈలోపు సర్ప్రైజ్గా వాళ్ళే నాకు ఎయిర్ ఫ్రైయర్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది గిఫ్ట్ అయితే. దీని మీద మనం ఎలా యూస్ చేయాలి, ఏ ఏ రెసిపీకి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి, ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది ఎయిర్ ఫ్రైయరు. ఎక్కువ ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ బుక్ అయితే ఇచ్చారు. దాంట్లో ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ బుక్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఈ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది ఎయిర్ ఫ్రైయరు. మనమే కొనుక్కోవాలనుకుంటున్నాము. ఈలోపు వాళ్ళే మన మన అవసరం తెలుసుకొని మనకి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా చాలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఎయిర్ ఫ్రైయర్ అని చెప్పేసి. చాలా క్యూట్గా ఉంది. చూడడానికి చిన్నదానిలాగా ఉంది, కానీ ఎయిర్ ఫ్రై అయితే చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీని మీద అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఉందన్నమాట. ఇంకా ఆన్ అండ్ ఆఫ్ బటన్స్, టెంపరేచర్ సెట్టింగ్స్, ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలనే మొత్తం ఉంది. ఇంకా దీని మీద అయితే ఏ రెసిపీకి ఎంత టెంపరేచర్ సెట్ చేసుకోవాలి, ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీలో ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓన్లీ బర్త్డేస్ అనే కాదండి, ఏ ఫెస్టివల్కైనా కానివ్వండి, మేమందరం కలిసి సరదాగా ఇలాగే కబుర్లు చెప్పుకొని ఎంజాయ్ చేస్తాము. అలాగే ఇంక ఇదేనండి మా పెళ్లి రోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.